నా ఒక్కగానొక్క బడి కూలి నా ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాన్ని పని తీసుకుంది. ఇంకా నా నీ ఊళ్ళోనే ఉంటే ఈ బిడ్డను కూడా కోల్పోవాల్సి వస్తుంది. నేను వెళ్ళిపోతానయ్యా. అన్నా, బడి కూలి పిల్లలు చనిపోయినందుకు మీకు మాత్రం కాదు, అందరికీ బాధగానే ఉంది. ఇలా ఒక్కొక్కరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే ఈ ఊరు ఏమైపోవాలి? మనిషికి కష్టమైనది పుట్టినూరు నొక్కేసి వెళ్ళటమేనయ్యా. నాను సత్తే ఈ ఊర్లోనే సావాలని వైరాగ్యంతో ఉన్నాను. కానీ ఇకపైన ఒక్క నిమిషం కూడా ఈ ఊర్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఓయ్, మీకేనయ్యా చెప్పేది. ఈ ఊరొక్కేసి వెళ్ళిపోండి అయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పట్టణంలో ఏదో ఒక పని చేసుకుని బతకండి అయ్యా. మన తర్వాత తరమైనా బాగుపడుతుంది. ఎన్నేళ్ళైనా ఈ ఊరు బాగుపడదయ్యా. బాగుపడతాం. పట్టణంలో ఏదైనా వాచ్మెన్ పని చూసుకుని బతికేస్తానయ్యా. ఇంకా ఈ వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇక్కడే ఉండి సావాల్సి వస్తుంది. ఓ రైతు వ్యవసాయం వదిలేసి ఇంకేదైనా పని చేసుకుంటాను వెళ్ళిపోతున్నాడు రా. సొంత ఊర్లో బతకనీయకుండా చేశారు కదరా. ఎందుకురా?